థ్యాంక్ యూ సార్. మరి ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి మహిమ ఘనత కలుగును గాక. మరి స్థానిక దైవజనులు రెవరెండ్ ఇమ్మానుయేలయ్య గారికి, అలాగే జూలమ్మ గారికి, షారోన్ అమ్మ గారికి, ఏంజల్ అమ్మ గారికి, అలాగే ప్రముఖ ప్రసంగికులకి, అయ్యగారికి, ప్రతి ఒక్కరు వేదికను అలాగే ప్రతి ఒక్కరిని హృదయపూర్వక వందనలు సార్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, చిన్న ప్రార్థన చేసుకుని నాకు సాక్ష్యము చెప్పాలని ఆశపడుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడ పరలోకముందున్న మా దేవానికి స్తోత్రము తండ్రి. గడిచిన దినాలు మీ సజీవ రెక్కల చాటున కాచి కాపాడవు తండ్రి. ప్రభా, ఈ రాత్రికాల సమయంలో నేను మాట్లాడుతున్నాను అనుకుంటలేదు తండ్రి, నీవు మాట్లాడించి తండ్రి. నేను ఇలాగ నిలబడడానికి కారణం ఎవరంటే ప్రభా నీవే. దుర్గాప్రసాద్ అనే జీరో నీవు నా జీవితంలోకి వచ్చాక నాలో మార్పు కలిగింది తండ్రి. అది ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులకు, విశ్వాసులకు, పెద్దలకు, గ్రామానికి వినిపిస్తున్నప్పుడు ప్రభా, ఈ యొక్క నీ నామము మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాలని ఆశపడుతున్నాను తండ్రి. ప్రభా, నా ఆలోచనలు కాదు తండ్రి, నీ దైవ సహాయం నాకు దయచేయమని మా ప్రభైన నజరేతుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, నా పేరు దుర్గాప్రసాద్. మా అమ్మమ్మ గారి పేరు తాళమ్మ, పెద్దమ్మ. ఇద్దరు గ్రామ దేవతలుగా ఆ గ్రామంలో ఎక్కువ విలువనిచ్చేవారండి ఆ రైతులు. అలాంటి కుటుంబంలో నేను జన్మించాను. జన్మించిన తర్వాత నా యొక్క తండ్రి మాది కాకినాడ, మా అమ్మమ్మ గారిది రామచంద్రపురం, కోట రామచంద్రపురం, మండపేట దగ్గర. అయితే నేను జీవించినంత కాలము కూడా నా బ్రతుకు ఎలాంటి బ్రతుకు అంటే అండి, ఎవరికన్నా చెప్పుకుంటే ఏమంటారో ఏమనుకుంటారని నాకు నేనే దుఃఖాన్ని మింగుకుని బ్రతికిన రోజులేండి. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి. నా బాధ ఎవరు అర్థం చేసుకున్నా లోకుగానే చూస్తారు, చులకనగానే చూస్తారు తప్ప ఓదార్పునిచ్చేవారు, ఆదరణిచ్చేవారు ఎవరు దొరకలేదండి. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మగారికి నేను ఒక్కడనే కొడుకుని, నాకు అక్కలు చెల్లెళ్ళు ఎవరు లేరండి. సో నా జీవితం ఎలా ప్రారంభమవుతుందంటే, చిన్నప్పుడు తండ్రి చనిపోయాడు. మా తండ్రి గారు ఎక్కడ చనిపోయారో కూడా నాకు తెలియదండి ఇప్పటికీ. ఒకసారి చనిపోయారని ఒకరి ద్వారా తెలుసుకుని, చిన్నప్పుడే నేను ఏం చేయలేని పరిస్థితుల్లో, మా అమ్మగారు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఒక చర్చికి వెళ్ళి ఒక 500 రూపాయలు వాళ్ళకి ఇచ్చి, మా నాన్నగారు ఎప్పుడు చనిపోయారో నాకు తెలియదండి, ఈ 500 రూపాయలు తీసుకుని భోజనాలు పెట్టండి అని చెప్పిన రోజులు ఉన్నాయండి. ఫుల్ఫిల్డ్గా నేను మా నాన్నగారి కార్యక్రమాలు ఏది చేయలేకపోయాను. మేము ఆ కుటుంబంలోంచి, హిందువు కుటుంబంలోంచి వచ్చిన వారమే కానీ దేవుడు అంటే నమ్ముకోవడం తక్కువండి. సో మా అమ్మమ్మ గారు పేరుని బట్టి తాళమ్మ, పెద్దమ్మని గ్రామదాతలకు కొలిచిన ఆ గ్రామంలో మా అమ్మమ్మ గారు ఆఖరికి మారారండి, మారు మనసు పొందారు. తర్వాత మా అమ్మగారు కూడా మారారు. తర్వాత మా అమ్మగారిని బట్టి చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. మాకెందుకంటే దుర్గాప్రసాద్ అని పేరు పెట్టారంటే, హిందువు పేరుతో అయితే ఉద్యోగాలు త్వరగా వస్తాయి, క్రైస్తవ పేరైతే ఉద్యోగాలు త్వరగా రావు అని మా నాన్నగారు వాళ్ళు నాకు దుర్గాప్రసాద్ అని పేరు పెట్టారండి. నా స్కూల్ సర్టిఫికెట్లో కూడా దుర్గాప్రసాద్ అని ఉంటుందండి. కానీ నేను అనేక సందర్భాల్లో దేవాలయాలు, హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్ళి ఒక సంచిలో పువ్వులు పెట్టుకుని, కొబ్బరికాయ, అరటిపళ్ళు, అగరబత్తి, ఒక సంచి ప్యాకేజీ తీసుకుని ఆ గుడి చుట్టూరు తిరిగి ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని ఆ కుంకుమ బొట్టు పెట్టుకుని వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి నా జీవితంలో. ఇలా ఎన్ని చేస్తున్నా సరే నాకు ఆదరణ దొరకలేదు. నా బాధని పంచుకోవడానికి ఎవరు చెప్పుకోవాలని కూడా తెలియలేదండి. ఆ సందర్భంలో నేను అలా వెళుతూ ఉన్నప్పుడు నా దారి ఎటు ఎవరికి తెలియదు. చిన్నతనంలో మా అమ్మగారు నా భవిష్యత్తు కోసం నాకు మంచి చదువు రావాలని ఒక హాస్టల్లో నన్ను జాయిన్ చేశారండి. 3వ తరగతిలో. 10వ తరగతి వరకు నేను హాస్టల్లోనే జీవించాను, గవర్నమెంట్ హాస్టల్లో. ఇప్పుడంటే హాస్టల్ అభివృద్ధి చెంది, అప్పుడు హాస్టల్లో సరైన వసతులు ఉండేవి కాదు. మా అమ్మగారు కాకినాడలో ఉండేవాడు, నేను ఒక్క హాస్టల్లో
ఒక అనాథగా బతికాను. కరువు ఉండేదండి. ఆహారం కోసం చాలా బాధపడేవాడిని. ఎవరైనా పెడితే తినే అవకాశం ఉంటే బాగుంది అనిపించేది. కానీ అలా కొనసాగుతున్నప్పుడు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత ఒక చర్చికి వెళ్ళడం ప్రారంభించానండి. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాడిని కానీ అన్నీ మర్చిపోయాను. నేను 10th క్లాసులోనండి, నేను సరిగ్గా చదవట్లేదని ఆ హాస్టల్ వార్డెను వాళ్ళందరూ కూడా నన్ను ఏం చేశారంటే, కరెక్ట్గా మార్చి నెల ఎగ్జామ్ జరుగుతున్న ముందు రోజు ఒక నెల ముందు రోజు నన్ను తప్పించి, నీ వల్ల మా పర్సంటేజ్ పడిపోద్ది, 100కి 100% రావాలని కోరుకుంటున్నాను, నువ్వు సరిగ్గా చదవట్లేదు కదా, నేను మిమ్మల్ని తప్పిస్తామని అన్నారండి. అప్పటికే మా అమ్మగారు పెద్ద ఆపరేషన్ చేయించుకుని ఉన్నారండి, గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు నేను ఒక్కనే అయిపోయానండి. ఒక పక్కనే మా తల్లినిగా చూసుకోవాలి, ఓ పక్కనే నేను పని చేసుకోవాలి, పక్కన చదువుకోవాలి. ఆ సందర్భంలో నాకు చదివి అలవాటు అవ్వట్లేదు. అలాగే ఉన్నప్పుడు చాలా దుఃఖకరమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలంటే, అందరూ కూడా హాస్టల్ నుంచి 3 పూట్ల భోజనం చేసి చక్కగా స్కూల్కి వెళ్తున్నారండి. కానీ నాకు వెళ్ళడానికి అవకాశం లేదు. నన్ను ఆ చివరి వరకు ఉండి నమ్మకంగా ఉండి తీసేశారండి. తీస్తుంటే అప్పుడు నాకు ఏం బాధ కలిగిందంటే, అది ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి. మా అమ్మగారికి చెప్దామంటే ఆ పెద్ద ఆపరేషన్ చేయించుకున్నావిడి, ఆ బీపీ షుగర్ ఏమైనా ఎక్కువైపోతే మళ్ళీ ఏదైనా హార్ట్ అటాక్ వస్తుందని ఆ భయం కూడా నాకు ఏర్పడ్డదండి. ఆ సందర్భంలో ఒకే ఒక్కరికి చెప్పుకున్నానండి. ఒకే ఒక్కరు ఆయన వింటారని ఒక నమ్మకం వచ్చింది. ఆయనే నజరేతుడైన యేసుక్రీస్తు ప్రభుకి. ఆ యేసుక్రీస్తు ప్రభువారికి మోకరించి ప్రార్థన ప్రారంభించాను. ప్రభా, నేను ఎన్నిక లేని వాడిని, నేను దిక్కుమాలి వాడిని, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నన్ను వదిలేశారు, నేను పాస్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి ప్రభా, నిజమే ప్రభా, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని మా బంధువులు కూడా మమ్మల్ని వదిలేశారండి. ఎందుకు వదిలేశారంటే, మేము లేని స్థితిలో ఉన్నాం కాబట్టి వదిలేశారు. ఆ సందర్భంలో ఏం చేయలేము, దేవుడికి మోకరించి నేను ప్రార్థన చేయడం వచ్చిరాని ప్రార్థన చేయడం నేర్చుకుని ప్రార్థన చేయడం ప్రారంభించాను. నేను ఎలాగంటే ప్రార్థన పుస్తకాల మీద రాసుకునేవాడిని. ప్రార్థనని ఎక్కడ పడితే శుద్ధ ముక్క తీసుకుని రాస్తా ఉండేవాడిని అండి. ఎక్కడ పడితే అక్కడ మోకరించి ప్రార్థన చేసుకుని, ఎందుకంటే నేను ఇప్పుడు గాలిలో ఉన్న దీపం లాంటివాడిని. ఈ దీపాన్ని కాపాడాలంటే 2 చేతులు ఎవరు లేరు, ఉన్న చేతులు పోయాయి. ఇప్పుడు దేవుడే ఆ చెయ్యి అవ్వాలి, హస్తం అవ్వాలి. ఆ సందర్భంలో దేవుని కృపను బట్టి 12 ఆ యొక్క ఎగ్జామ్స్ రాశానండి. ఎగ్జామ్స్ రాశాక నాకు ఒక నమ్మకం ఉంది, పాస్ అవుతానా పాస్ అవనా. ఒకవేళ ఫెయిల్ అవుతే హాస్టల్ వాళ్ళు అందరూ అంటారు, అవునండి పలానా వాడు దుర్గాప్రసాద్ అనే వాడు చెప్పాం కదా, నిజంగా ఫెయిల్ అయిపోరు, మనం అనుకున్నట్టు కరెక్ట్ అయిందని అని హేళన చేస్తారు. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. మోకరించి ప్రార్థన చేశానండి నా దేవుడికి. మోకరించి ప్రభా ఇది పరిస్థితి అని ఎగ్జామ్స్ రాశానండి. ఎగ్జామ్స్ రాసాక నాకు లెక్కలు రావని, నిజంగా 35 మార్కులు దాటి రావాలండి. అయ్యి కూడా రావు, ఇంకా మొత్తానికి అన్ని సబ్జెక్టులు నేను ఫెయిల్ అయిపోతానని బయటకు వచ్చి నిరాశతో దుఃఖంతో ఉన్నానండి. ఎలాగైతే రిజల్ట్ వచ్చింది, జూన్ నెలలో రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు నేను ఇంటర్నెట్కి వెళ్ళి నేను ఆ యొక్క ఎగ్జామ్ చెక్ చేసుకున్నప్పుడు నేను 2nd క్లాస్లో పాస్ అయ్యానండి. 2nd క్లాస్లో పాస్ అయిన తర్వాత ఆ మార్క్ లిస్ట్ బయట తెచ్చి, ప్రభా ఇది ఎవరిది, ఈ పాస్ ఎవరిదంటే నాది కాదు, నా దేవుడు ఇచ్చిన రిజల్ట్ ఇది. నేను చదివాను, కష్టపడి చదివాను, కానీ నాకు జ్ఞాపక శక్తి లేదండి. ఆ టైంలో టెన్షన్ ఎక్కువైపోయింది, వదిలేశారు అందరూని. ఎప్పుడైతే నేను పాస్ అయ్యానో, ఈ పాస్ అయిన విషయము నన్ను ఎవరైతే హాస్టల్లోంచి తీసేశారో వాళ్ళకి తెలిసింది. ఏ హాస్టల్ అయితే ఎవరినైతే పాస్ అవుతారో ఉండించుకున్నారో అందులో 5 మంది ఫెయిల్ అయిపోయారండి. నిషేధించినటువంటి రాయి బయటకు వచ్చేసింది. అక్కడి నుంచి నిషేధించేసి నన్ను బయటికి గెంటివారు. అదే అంటానండి, మనుషులు గెంటి వేసిన దేవుడు తీసుకునే దేవుడు మన దేవుడు. ఆయన హత్తుకునే దేవుడు. అలాగ హత్తుకునే దేవుడు కాబట్టి నన్ను కాపాడాడండి. అలాగ నేను ప్రారంభించుకుంటూ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత డిగ్రీలోకి ప్రారంభించాను నేను సువార్త. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాక డిగ్రీలోకి వచ్చిన తర్వాత సోమవారం నుండి శనివారం వరకు కాలేజీకి వెళ్ళి ఉండండి. ఆదివారం సువార్తకి వెళ్ళేవాడిని. నా బియ్యం నేనే తెచ్చుకునేవాడిని. సంచట్టుకి వెళ్ళేవాడిని. ఇంటింటికి గృహ దర్శనాలు చేసేవాడిని. మా ఊరికి రామచంద్రపురం నుంచి కాలేరు గ్రామం 12 కిలోమీటర్లండి. నైట్ టైం సువార్త అండి. ఉదయం అంతా పని చేసుకుని రాత్రులు 5:30 బయలుదేరితే రాత్రి వచ్చేసరికి 10 అయ్యేదండి.
ప్రార్థన చేసేవాడిని, ఇంట్ల మీద అరుగుల మీద ప్రార్థన పెట్టేవాడిని. ఆ వారం అంతా కూడా నేను ఆ రైస్ తెచ్చుకుంటే అక్కడ మా యొక్క కుటుంబకులు ఒక ఆవిడ అన్నదండి, ఒరే నువ్వు అడుక్కోవడానికి వెళ్తున్నావు అన్నదండి. నేను నా దేవుడు పని చేయడానికి వెళ్తే నేను అడుక్కునేవాడిని అంటే అండి, ఆ చిన్న వయసులో ఎంత బాధ కలుగుతుందో నాకు తెలుసు. తెలియని వయసు, ఆదరణ లేని వయసు, ఎవరో ప్రేమ చూపించలేని వయసు. ఆ వయసులో నేను సేవకుడిగా దేవుడు నన్ను రమ్మన్నప్పుడు, నేను వెళ్తున్నప్పుడు నువ్వు అడుక్కుండోడు అంటే ఎంతో దుఃఖం. ఎవ్వరికి చెప్పలేదు, మా అమ్మగారు కూడా చెప్పలేదు. మా అమ్మ చెప్తే ఇంకా బాధపడుతుంది. అంటారు పడాలి. దేవుడు కొన్ని సందర్భాల్లో మనకి కష్టాలు ఎందుకు ఇస్తాడంటే ట్రైనింగ్ అండి, అదొక ట్రైనింగ్. ఈ హృదయం అన్ని బాధలు అనుభవించింది, అన్ని కష్టాలు అనుభవించింది. ఒక్క పూట అన్నం కోసం 10 కిలోమీటర్లు వెళ్ళి అన్న సందర్భంలో భోజనం చేసిన రోజులు ఉన్నాయి. ఆ సందర్భంలో అలాగ నేను సేవ చేయడం ప్రారంభించానండి. ఎన్నో మాటలు వచ్చాయండి. రాత్రులు సైకిల్ మీద వెళ్తున్నాడు, ఎక్కడ పోతున్నాడు ఏంటి అని ఒక సంచి ఉండేది అండి. నిజంగా చెప్పాలంటే మనిషి బ్రతకాలంటే తిండి ఉండాలి కదండి. ఆ తిండి కొదువైనప్పుడు ఎలాగండి? కానీ ఒక్కటే నిజం, ఎవ్వరు పట్టించుకోపోయినా నా దేవుడు నన్ను పోషించాడు. సువార్తను బైబిల్ పట్టుకునేవాడు, ఈ బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా బాగుపడ్డారే కానీ బాగలేకుండా పోలేదండి. ఈ బైబిల్ వాక్యం తెలుసుకున్నవారు ప్రతి ఒక్కరు కూడా నిజమేంటో తెలుసుకుని నిజ జీవితంలో హీరోలు అయ్యారు తప్ప జీరోలు అవ్వలేదండి. ఎందుకంటే ఇందులో సత్యం ఉంది. ప్రభునందు ప్రియులరా, అలాగ నా జీవితం కొనసాగుతున్న సమయంలో నేను డిగ్రీ పాస్ అయిన తర్వాత బీఈడీ చదవాలని ఆశించానండి. కానీ చదవడానికి స్తోమత లేదు. నన్ను వెళ్ళమన్న ఒక ఆయన దైవజనుడు ఉన్నాడండి, నెల్సన్ గారు, జీడబ్ల్యూ నెల్సన్ గారు. ఆయన ఆ సేవ ప్రారంభించినప్పుడు ఇది ఆయన నమ్మకంగా అప్పచెప్పారు. నైట్ టైం వెళ్తున్నాను. ఆయన అన్నారు, నిన్ను బీఈడీ నేను చదివిస్తాను, ఎందుకంటే నువ్వు నా సేవ చేస్తున్నావు. నేనేం చేశానంటే ఇది దేవుడి పని, కష్టమైన నష్టమైన మనం చెయ్యాలని కంకణం కట్టుకుని నేను నమ్మకంగా సేవ చేయడం ప్రారంభించినప్పుడు దేవుడు సేవలోకి వచ్చిన తర్వాత నన్ను దేవుడు చదివించాడండి. ఈ రోజున ఎవరైనా నేను ఎవరు చదివించారంటే మా మావయ్య చదివించాడంటాడు, మా చిన్నాన్న చదివించాడు, నా తండ్రి చదివించాడు. కానీ నేను ఒకటే చెప్తాను, నన్ను ఎవరు చదివించాడంటే నా దేవుడు చదివించి. ఎందుకు చదివించాడంటే తన పనిని నేను చేశాను కాబట్టి, ఆయన సువార్తను ప్రకటించాను. కానీ ఈ బైబిల్ పట్టుకున్నాను కాబట్టి నాకు చేతికి ఎంఏ బీఈడీ వరకు దేవుడు నన్ను చదివించాడండి. అదే నేను ఈ కష్టము ఈ కన్నీళ్ళు రాకపోయి అంటే నా చదువు లేదండి. ఫెయిల్యూర్ పర్సన్. నేను 2008లో రక్షణ తీసుకుని నా పేరు థామస్గా దేవుడు నామకరణం చేశాడండి. దుర్గాప్రసాదల్లా తోమ అంటే ఇంగ్లీష్లో థామస్. అక్కడి నుంచి సువార్త 15 సంవత్సరాలు ప్రారంభించి చేస్తూ ఉన్నప్పుడు సందర్భంలో మళ్ళీ నా యొక్క గతం గుర్తుకొచ్చింది. నీవేంటి, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎవరు అని నేనే ప్రశ్నించుకుని దేవుడు నాతో ప్రేరేపణ కలిగించాడు. అప్పుడు మా ఇంటి దగ్గర ఒక దారి ఉంది, బైపాస్ అని, రామచంద్రపురం నుంచి బైపాస్. ఆ బైపాస్లోంచి వెళ్తున్నప్పుడు ఒక డంపింగ్ యార్డ్ అంటే ఊర్లో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి అక్కడే వేస్తారండి. డంపింగ్ యార్డ్ అంటారు దాన్ని, చెత్త కుప్ప. ఆ కుప్పలోని చాలామంది చెత్త ఏరుకునే వాళ్ళు అనేక మంది ఆదివారం సువార్తకి వెళ్ళట్లేదండి. మిగిలిన సమయంలో కూడా ఎక్కడికి చర్చిలకి వెళ్తలేదు, ఏమి చేయట్లేదు. అప్పుడు అనిపించింది, దేవుడు అన్నాడు, ఇదిగో వీళ్ళు కూడా నా ప్రజలే, ఒకప్పుడు ఈ స్థితి నుంచి నువ్వు వచ్చావు, వీళ్ళకి సువార్త ఎందుకు ప్రకటించావు అన్నప్పుడు ఒక ఆదివారం వెళ్ళి చెప్పాను, అమ్మ సువార్తకు రండి అమ్మ వాకింగ్ చెప్తానంటే పట్టించుకోలేదండి. అప్పుడు ఆ సమయం అక్కడ పెంటలోకి వెళ్ళి శుభ్రంగా తుడుచుకునండి. అక్కడ కరోనా టైంలో చనిపోయినటువంటి శవాల కింద వేసిన చేపలు ఉంటాయి కదండి, ఆ చేపలు అక్కడ ఉంటే శుభ్రంగా నేను నీట్గా పెంటనంతా తుడుచుకుని అప్పుడు ఆ పెంట మీద ఆ చేపలు వేసుకుని ఆ చేపల మీద కూర్చొని కుక్కలకి ప్రసంగం చేశాను. ఫస్ట్ అక్కడ కుక్కలే ఉన్నాయి. ఆ ప్రసంగం చేసిన తర్వాత వాకింగ్ చెప్పిన తర్వాత వెళ్ళిపోయి నేను మళ్ళీ వచ్చేవారు మళ్ళీ తుడుచుకున్నాక అలా పిలిచినప్పుడు వారు వచ్చారండి. ఆ పెంట మీద ఎవరైతే ఏరుకుంటున్నారో వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి సువార్త ప్రకటించడం ప్రారంభించానండి. సువార్త ఒకరితో ప్రారంభించిన ఇద్దరు 10 మంది వరకు అలా వస్తూనే ఉన్నారండి. ప్రతి ఆదివారం ఆ పెంటలోనే కూర్చుని తినేవాళ్ళు అండి. ఆ ప్రతి ఆదివారం కూడా భోజనం తెచ్చుకొని నా ఉన్నంతలోనే నా స్థితిని బట్టి కాయగూరల భోజనం తెచ్చేవి పెట్టేవాడిని అండి. సువార్త ప్రకటించేవాడిని. సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ చచ్చిపోయిన కుక్కలు ఉండేయండి. మేము భోజనాలు చేస్తున్నప్పుడు ఆ కుక్కల మీద వాలిన ఈగలు మా భోజనాల మీద వాలినప్పటికీ కూడా ఈ భోజనం
అనడానికి లేదండి. అది ప్రేమగా మేము తినేసేవాళ్ళమేనండి. నాతో పాటు నా భార్య కూడా పక్కనే కూర్చునేది. విపరీతమైన స్మెల్ వచ్చేదండి, దగ్గు వచ్చేసేది. కానీ ఒక్కటే ఆలోచన, దేవుడు, నేను పాపిగా ఉన్నాడు, నా దేవుడు నన్ను కాపాడాడు. నేను అనీతిమంతుగా ఉన్నప్పుడు నీతిమంతుడికి యేసు రక్తం ద్వారా కడగబడ్డాం. కానీ నా సహోదరులు ఇక్కడ ఈ పెంటలో ఉండి దేవుని నమ్ముకోలేని వాక్యం అందులో స్థితిలో ఉన్నారంటే నేనేం చేయాలి? నా వంతు సహాయం సువార్త ప్రకటించుట. అందుకే వాళ్ళకి సువార్త ప్రారంభించింది. అది అయిపోయిన తర్వాత ఎక్కడైతే దేవాలయాల దగ్గర, శివాలయాల దగ్గర, కనకదుర్గమ్మ గుళ్ళ దగ్గర అడుక్కుని ఉంటారో వాళ్ళు నిరాధులుగా ఉండి వాళ్ళకి ఎటువంటి సువార్త అందట్లేదండి. అప్పుడు ఆలోచించారు, దేవుడు మళ్ళీ ఇచ్చాడు. ఇదిగో వీళ్ళు కూడా నా పిల్లలే, వీళ్ళు అబ్రాహ్మ సంతతే, వీళ్ళు నా సంతతే, వీళ్ళు నా వాళ్ళే. వీళ్ళకి సువార్త చెప్పవా? డబ్బున్న చోటికి వెళ్తావా? బాగుంటేనే వెళ్తావా? కారులోనే తిరుగుతావా? వీళ్ళకి చెప్పవా అని మనసులో ఎవరో చెప్పినట్టు అనిపించిందండి. నిజమే, వీళ్ళు కూడా నా వాళ్ళని తీసుకుని వచ్చానండి. వాళ్ళని కూడా పిలిచాను. అక్కడికి పిలుస్తూ ఉంటే అక్కడ వాళ్ళు వచ్చి అక్కడ ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుందండి. ఈ ఆరాధన ఎలా జరుగుతుంటే అక్కడి నుంచి మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది, విపరీతంగా వస్తుంది అనేసి మరి రాత్రుళ్ళు ఆ దిమ్మ మీద కూర్చుని, అదొక స్టేజీ నాకు. ఆ దిమ్మ మీద కూర్చుని ఉదయం వెళ్ళి తుడిచేవాడిని అండి. ఆదివారం రాగానే ఉదయం వెళ్ళి తుడిచేసుకునేవాడిని. ఎందుకంటే అక్కడ విపరీతమైనటువంటి గత్తర అంటే రిటర్న్కి వెళ్ళిపోయారండి రోడ్ సైడు. ఏం చేయాలంటే విశ్వాసులు వచ్చేసారంటే టయానికి నేను సిద్ధపాటు రెడీగా ఉండాలని 10 గంటలకు ఆరాధన అయితే నేను 8 గంటలకి వెళ్ళి వాళ్ళు వచ్చే లోపల శుభ్రంగా అదంతా తుడిచేసి గడ్డేసి తుక్కేసి క్లీన్ చేసేసి శుభ్రంగా బీచింగ్ చేసి ఆ రోడ్డు పక్కనే వాళ్ళు వచ్చేసరికి నీట్గా ఉంటే చాలా బాధ కలిగేది. కానీ ఈ బాధ, ఇది ఎవరి కోసం బాధ? ఇది నా పని కాదు. ఇది ఎవరి పని? దేవుడి పని. దేవుడి పని మనం చేయడం ప్రారంభించామా, దేవుని విషయంలో సిగ్గుపడనక్కర్లేదు. ఏ యవనస్తులు కూడా సిగ్గుపడని అవసరం లేదు. ఇది ఏ పని దొంగతనం కాదు, ఇది ఒకరిని విమర్శించేది కాదు, ఒకరి మీద చాడీలు చెప్పేది కాదు, ఒకరిని అనేక రకాలుగా హింసించే మాటలు కాదు. ఇది దేవుడి పని, ఇది నా పని కాదని ప్రారంభించానండి. అలా ప్రారంభిస్తుంటే రోజు రోజుకి అక్కడ జనాలు పెరుగుతున్నారండి. పలానా బైపాస్లో భోజనాలు పెడుతున్నారంటే పాస్టర్ గారు ఉన్నారంటే ఎక్కడి నుంచో రావడం ప్రారంభించారండి. అలా ప్రారంభిస్తూ ఉంటే అక్కడ రోడ్డు మీద చేపలు వేసుకుని అక్కడ భోజనం చేసేవాళ్ళు అండి. చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఒక ప్లేస్ మళ్ళీ దేవుడు మాకు చూపించాడండి. అక్కడ రోడ్లోని విపరీతం లారీలు బస్సులు వెళ్ళటం ఉంటే ఆ భోజనం చేస్తున్నప్పుడు ఆ భోజనంలో ఆ దోగర ధూళంతా మా భోజనం మీద పడేదండి. ఆ స్మెల్ నోట్లోకి వచ్చేసేది. అయినప్పటికీ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఎందుకంటే ఈ దుర్గాప్రసాద్ జీరో దేవుడు నమ్ముకున్నప్పుడు ఒక ఉన్నతమైన స్థితికి పెడుతున్నాడు. అంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మొదట నా స్థితి కొద్దిగా ఉన్నా తొదకు దేవుడు నన్ను అభివృద్ధి చేస్తాడని దేవుని వాక్యం నాతో మాట్లాడింది. ప్రభునందు ప్రియులారా, నా జీవితం అలా కొనసాగుతున్నప్పుడు ఒక శ్రేష్టమైన సలవకు ఆయన మేడిశెట్టి వెంకటేశ్వరరావు గారిని ఆయన ఏమన్నారంటే, పాస్టర్ గారు మీరు రోడ్డు మీద ఇలాగా చేస్తున్నారో ఓకే అన్నప్పుడు ఆయన మాట తీసుకుని మా స్థలం పెట్టుకుని ఖాళీగా ఉన్నది అన్నప్పుడు ఆ ఓపెన్ ప్లేస్లో ప్రజెంట్ మేము అక్కడ శుభ్రం చేసుకుని పెట్టుకుంటామండి ఆరాధన. ప్రతి ఆదివారం కూడా అనేక మంది మా దగ్గరకు వచ్చి వాక్యం విని, ఆ వాక్యం విన్నవారు ఎవరంటే తల్లిదండ్రులు దగ్గర ఆస్తి రాయించుకుని, నేను చూస్తానమ్మా, అమ్మ నేను లేనా కొడుకుగా, కూతురుగా నేను లేనా ఆస్తులు రాయించేసుకుని, వాళ్ళ ఆస్తులు రాయించుకున్నాక తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వదిలేసిన వాళ్ళు ఉన్నారండి. అక్కడ ఒక తమ్ముడికి అన్నయ్య నాకు లైఫ్ కావాలి, నాకు కొంచెం అప్పు పొలమమ్మి డబ్బు ఇమ్మంటే అన్నయ్య నమ్మించి ఆ డబ్బు ఇచ్చి తమ్ముడికి మంచి వ్యాపారం చేసి తమ్ముడు డెవలప్ అయిన తర్వాత అన్నయ్యని వదిలేసిన రోజులు. ఆ వ్యక్తి మెంటల్గా అప్సెట్ అయిపోయి రోడ్డు మీద అడుక్కునే స్థితిలో ఉన్నాడండి. ఒక భర్త చిన్నప్పుడే చనిపోవడంతో కొడుకులు ఎవరో లేక బిడ్డలు లేక ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసిన కుటుంబం ఉన్నదండి. నా దగ్గరకు వచ్చిన బిలీవర్స్ అందరూ, విశ్వాసులందరూ ఈ విషయాలేంటి. అప్పుడు అనిపించింది, ఇదే నా ప్రజలు దేవా, ఇదేనా నీ ప్రజలు నాకు ఇచ్చావా? బీదలకు సువార్త ప్రకటించమన్నావు కదా ప్రభా, కుడ్డువారు లేస్తున్నారు కదా, మోగవారు మాట్లాడుతున్నారు కదా ప్రభా, ఇదే నాకు ఇచ్చావా? ఓకే అని అదే సేవ ఇప్పటికీ నమ్మకంగా చేస్తున్నానండి. ప్రతి ఆదివారం కూడా ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మేము సువార్త ప్రకటన, మధ్యాహ్నం చికెన్ బిర్యానీ వాళ్ళందరికీ సపోర్ట్గా సర్వే చేస్తుంటామండి. దేవా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏం చేస్తున్నాం? అప్పుడే నా మీద మా ఇంటి దగ్గర కొంతమంది ఏరియాలో ఉండి వీడు దొరల నుంచి డబ్బు వస్తుంది, దొరల నుంచి చేస్తున్నారని చాలా నిందలు వేశారండి. కానీ నాకు తెలుసు, నా దేవుని తెలుసు,
మేము వాళ్ళకి భోజనం పెట్టి మేము ఇంటికి వెళ్ళి కొన్ని సందర్భాల్లో భోజనం చేయకుండా ఉపవాసం ఉన్న రోజులు ఉంటాయండి. మా క్రీస్తు పేరట వచ్చిన వారికి ఆశీర్వాదంగా సమృద్ధిగా పంపించాలనే ఒక ఆలోచనతో వచ్చిన వారికి సమృద్ధిగా పంపించి మా గృహాలకి మా అమ్మగారు మా భార్య నేను కూడా సింపుల్గా ఏదో ఉంటా తినేసి బ్రతికిన రోజులు ఉన్నాయండి. ప్రభునందు ప్రియ సహోదరులారా, దిక్కులేని దరిద్రులు ప్రార్థన నిరాకరణక దేవుడు ఆ ప్రార్థన వైపు తిరిగి చూస్తున్నాడు. నా జీవితంలో ఇప్పటికీ కూడా అయోమయ స్థితిలోని ఉండేవాడిని. ఇప్పుడు దేవుడు నాకు 15 సంవత్సరాల నుంచి ప్రభు సేవలు నలిగిపోగా కరిగిపోగా ఈ రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడగలిగానండి. కన్నవారు ఉన్నవారు ప్రతి ఒక్కరు మమ్మల్ని వదిలేశారండి. ఒక్కరు పట్టించుకున్నారండి. ఆయనే దేవుడు. నా యవ్వన కాలం అంతా కూడా ప్రభుకి సేవలను ఉపయోగించానండి. నేను యవ్వన దశలోకి వచ్చినప్పుడు కూడా నా ప్రభుని నేను చేశానండి. కానీ దేవుడు ఈ రోజు ఈ స్థితిలో ఉంచాడంటే కేవలం ఏంటంటే అది దేవుని కృప. చాలామంది యవనస్తులు నామోస్గా ఫీల్ దేవుడు పరిచయం అంటే ఈ కుర్చీ ఇక్కడ తీసి పెట్టనంటే నేను ఎందుకు పెట్టాలి అంటారు తప్ప వాట్సాప్లో చాటింగ్ చేయమంటే గంటల కూడా చాటింగ్ చేస్తుంటారండి. వీడియో కాల్స్ మాట్లాడి విపరీతంగా మాట్లాడుతుంటారండి. అనవసరమైనటువంటి విషయాలు చేయమంటే చాటింగ్లు చేస్తారో ఫోన్లు మాట్లాడతారు. కానీ దేవుడు పని అనేసరికి ఆమెల దూరాన్ని వెళ్ళిపోతున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, ఈ రాత్రికాల నీతో మాట్లాడుతున్నారు దేవుడు. అవన్నీ వ్యర్థం. చివరకు నీకు తోడయ్యేది ఎవరంటే పరిశుద్ధ గ్రంథంలో వాక్యమే. ఈ వాక్యాన్ని పట్టుకో, ఈ వాక్యంలోకి రా, ఈ వాక్యంలోకి నువ్వు దిగు. నీ స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. నీ యవన దశ అంతా ఏం చేస్తున్నావు? వృధాగా ఖర్చు పెట్టేస్తున్నావు. ఒకవేళ నీ యవన దశ అంతా కూడా లోకానికే ఖర్చు పెట్టుంటే దేవుడు ఈ రాత్రికాల సమయంలో చెప్తున్నాడు, దేవుడు పని చేయి, దేవునిలోకి రా. నువ్వు దేవుడు పని చేస్తే, నువ్వు దేవునిలోకి వస్తే, నువ్వు దేవునిలో ఆస్వాదించబడతావు. ఎంతకాలం టీవీ చూస్తున్నాం కదండి, టీవీలో చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా. ఒక అబ్బాయికి చాటింగ్ చేస్తున్నప్పుడు ఆ చాటింగ్లు ఏమవుతుందండి, ఒకరి తర్వాత ఒకరు బ్లాక్లో పెట్టి చాటింగ్ చేస్తూ ఉంటుంటారండి. అది తెలియక చాలామంది ఆ పాపంలో పడిపోతున్నారండి. ఆ పాపంలోంచి పడిపోయిన తర్వాత తెలుస్తుంది, అయ్యో నా జీవితం ఏంటని చాలామంది ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారండి. ఆ ఆత్మహత్యలు చేసుకునే కర్మ మనకేంటి? ఆ ఆత్మహత్య చేసుకోవాల్సిన దౌర్బల్య స్థితి ఎందుకు? జీవంలోకి నడిపించి సజీవమైనటువంటి వాక్యం మన దగ్గర ఉన్నది కదా. తల్లి విడిచిన తండ్రి విడిచిన నేను విడవను అని వాక్యం చెప్తున్నప్పుడు ఈ వాక్యం దగ్గరికి ఎందుకు రావట్లేదు? ప్రభునందు ప్రియ సహోదరులారా, నువ్వు చేస్తున్న పని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఉన్న స్థితి ఏంటో జ్ఞాపకం చేసుకో. నా స్థితి ఒకప్పుడు ఏంటంటే 0. ఒకరు నన్ను తిడుతున్నారండి. ఒక ఇంట్లో మేము ఉన్నాం, ఆ ఇంట్లో తిడుతున్నారు మమ్మల్ని. ఇంట్లోంచి ఎలవేటరా, మా ఇంట్లో ఎందుకు ఉంటున్నారండి. కానీ మాకు ఇల్లు లేదు. నిజంగా ఇల్లు లేని బాధ ఏంటో నాకు తెలుసు, అన్నం లేని బాధ ఏంటో నాకు తెలుసు, డబ్బులు విలువేంటో నాకు తెలుసు. అందుకే అప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని ఆల్ ఈజ్వెల్ స్వచ్ఛంద సేవలను ఒకటి ప్రారంభించానండి. ఆ ఆల్ ఈజ్వెల్ స్వచ్ఛంద సేవలు ప్రారంభించినప్పుడు ఎవరైతే నా దగ్గరకు వస్తున్నారో, విశ్వాసులుగా వస్తున్నారో, డంపింగ్ యార్డ్లో పెంట మీద ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో, ఎక్కడైతే శివాలయాల దగ్గర కనకదుర్గమ్మ గుడి దగ్గర అడుక్కుంటున్నారో, భిక్ష ఎత్తుకుంటున్నారో, వాళ్ళందరికీ నేను ఆదివారమే భోజనం పెడుతున్నాను, మిగిలిన రోజు భోజనం ఎందుకు పెడతలేదని అప్పుడు ఆలోచన చేసి అనేక చోట్లకి వెళ్ళి హోటల్స్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీ కళ్యాణ మంపలు ఏదైనా ఫంక్షన్ జరిగితే ఆ కళ్యాణ మంప మిగిలిపోయిన భోజనం మాకు ఇవ్వండి, మిగిలిపోయింది ఇవ్వండి అన్నప్పుడు అది రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో అందరికీ తెలిసిందండి. అర్ధరాత్రి 10:30కు వస్తుందని నాకు ఫోను, అయ్యగారు భోజనం ఉందో 400 మందికి పట్టుకెళ్తారని. ఆ వెహికల్ వేసుకెళ్ళి ఏదో రకంగా వెహికల్ వేసుకెళ్ళి భోజనం తెచ్చి ఎక్కడైతే ఆకలితో ఉన్నారో, ఎక్కడైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ భోజనం పంచి పెడుతుంటామండి. ఎందుకంటే ఈ జానడ పొట్ట ఆకలి నాకు తెలుసు కాబట్టి. అప్పుడు ఈ 2024లో 1000 మంది పైగా భోజనాలు పంచిపెట్టామండి. 1000 మంది పైగా ఆకలి తీర్చామండి. ఇది ఎవరిది క్రెడిట్ అంటే ఇది నాది కాదు, దేవాతి దేవుడిది.
ఆ దేవుడే నడిపించుకున్నాడు, ఆ దేవుడే జ్ఞానం ఇచ్చాడు. ఈ దుర్గాప్రసాద్ అన్నప్పుడు జీరోగా ఉన్నప్పుడు ఆయనలో రక్షణ తీసుకుని ఆయనలో ఎదుగుతున్నప్పుడు నన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి నాకు జ్ఞానం ప్రసాదించాడండి, నాకు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానముతోనే ఈరోజు నిలబడగలిగాను, మాట్లాడగలుగుతున్నాను, జీవించగలుగుతున్నాను. ఆ జ్ఞానంతోనే నేను మరణించగలుగుతున్నాను. కరోనా టైంలో నా ప్రాణం పోవలసిందండి. కరోనా టైంలో నేను చనిపోవాలి, నా తల్లి చనిపోవాలి. దేవుడు మళ్ళీ నాకు ఆయుష్ ఇచ్చాడంటే ఇది బోనస్ లైఫ్. ఇది నేను బతుకుతుంది ఇది ఏంటి సార్, నాకు 35 సంవత్సరాలు, మహా అయితే నా గడి 15 సంవత్సరాలు బతుకుతానేమో. ఏ హార్ట్ అటాక్ రాకపోతే, ఏ రోడ్డు ప్రమాదం జరగకపోతే, అదేనా దేవుని కృప ఉంటే ఈ 15 సంవత్సరాలు నేను ఎంత పని దేవుడి పని అంత పని చేయాలి. చూద్దాంలే, ఇంకా 70 సంవత్సరాలు బతుకుతాం కదా, ఇంకా 60 సంవత్సరాలు బతుకుతాం కదా, ఇంకా 80 సంవత్సరాలు బతుకుతా, మా తాత రాస్తుంది కదా, అది కూడగట్టుకుని బతుకుతామంట కదా అని అనుకుంటే ఈలోగా ప్రభు రమ్మంటే, రాత్రికాల ప్రభు రమ్మంటే మొత్తం ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నీకున్న 20,000 రూపాయల సెలవు అయినా సరే, యాపిల్ ఫోన్ అయినా సరే, నీకున్న బట్టలైనా సరే, బైక్ అయినా సరే, కార్ అయినా సరే, ఆఖరికి 100 ఎకరాల పొలమైనా సరే విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన రోజు వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? 6x4 గుర్తుపెట్టుకో, చివరికి నెంబరు. నీ ఫోన్ నెంబర్ 10 అంకెలు నుంచి నీ అకౌంట్ 15 అంకెలు ఉండొచ్చేమో, కానీ ఆఖరికి మనకు ఫైనల్గా వచ్చే అంకె ఏంటి తెలుసా? 6x4. 6 అడుగులు పొడవు, 4 అడుగులు ఎడల్పులో పెట్టినప్పుడు ఏం చేసావు? వెనక్కి తిరిగి చూస్తావు. నువ్వేం చేస్తావు ప్రభు కొరకు? నీ జీవితకాలం నీ ఎవరికల్ని నువ్వేం చేసావు? ఆడుకున్నావా? తందనాలు ఆడావా? ఒకరిని హింసించావా? ఒకరి దగ్గర లాక్కున్నావా? ఒకరిని మోసం చేసావా? వేస్ట్. ఆ బ్రతికి కన్నా ప్రభు వాక్యం చదువుకుని ప్రభువులోకి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి, దేవా నీ చెంతకు వచ్చానని ఒక్కరోజు ఆయనలో బ్రతికున్నా సరే చనిపోయినా అది ఆశీర్వాద పరలోక నిత్యరాజ్యం వస్తుందండి. ప్రభునందు ప్రియులారా, నీ జీవితం నా జీవితం మారాలంటే మనుషుల వల్ల కాదు, దేవుడి వల్లనే మారుస్తారు. ఆ దేవుడే నమ్ముకోవాలి. నా స్థితి మారింది, నీ స్థితిని కూడా దేవుడి రాత్రికాల సమయంలో పిలుచుకుంటున్నాడు. రా సహోదరి, రా సహోదరుడు, రా అమ్మా రా అని అరుస్తున్నాడు దేవుడు. నీ కోసం ఈ యొక్క సభలు ఏర్పాటు జరిగింది, ఈ కోసం యొక్క క్రిస్మస్ జరుగుతుంది అని ఎందుకు విశ్వసించవు? ఒకళ్ళు నమ్మకపోతే మరణం వచ్చిన తర్వాత మనం ఏమి చేయలేం. నమ్మాలి, నమ్మి విశ్వసించు. దేవుడి రాత్రికాల సమయంలో నిన్ను విశ్వసించమంటున్నాడు. లేకపోతే నీ పరిస్థితి ఏంటి? ఒక ఆయన అంటున్నాడండి, మేము రక్షణ తీసుకోకుండా చనిపోతాం, పురుగులకి మా శరీరం ఇవ్వాలనుకుంటలేదు. పురుగులకి నీ శరీరం ఇవ్వాలనుకోవట్లేదా అంటే, చనిపోయిన తర్వాత క్రైస్తవులు పెట్టిలో పెడితే అది పురుగులు పెడతారని అక్కడ వరకు ఆలోచించాడు. మేము కాలిపోవాలనుకుంటున్నాం, మేము ఏం చేయాలి? మేము కాలిపోవాలనుకుంటున్నాం అఫీషియల్గా చెప్పుకుంటున్నారు. ప్రభునందు ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా మరణించిన మళ్ళా జన్మిస్తారు. అది ఒక క్రైస్తవుడికి మాత్రమే ఆ అవకాశం ఉంది. నువ్వు విశ్వాసించి బాప్తిసం పొంది నీటి ద్వారా వచ్చినావా, మరలా జన్మించావా, నువ్వు ఒకవేళ మరణించినా మరలా బ్రతుకుతావు. ఆయన రెండవ రాకడ సమయంలో నిన్ను లేపబోతున్నాడు. సజీవుల్లో మనము కూడా ఉండబోతామని గమనించు. ప్రభునందు ప్రియులారా, ఈ సత్యాన్ని వదిలేసి అసత్యాన్ని పట్టుకుని ఎంతకాలం మనం పాకులాడుతాం? బతికితే 2 రోజులు బతుకుతాం, 3 రోజులు బతుకుతాం, మహాద 70, 80, 60, కానీ ఆయాసం వ్యర్థమే, ఏమీ ఉండదు. నేను వెళ్ళే సేవలో వృద్ధులకి కూడా సేవ ఉంటుందండి. ఆ వృద్ధులకి సువార్త ప్రకటిస్తాం. ఆయనకి 70 సంవత్సరాలు వచ్చేసి చాలా బాగా బ్రతికాడని అనుకున్నామండి. కానీ ఆయన నాకు రిక్వెస్ట్ ఏంటండి, అయ్యగారు నేను చనిపోవాలనుకుంటున్నానండి, నా కోసం ప్రార్థన చేయండి అండి. 50 ఎందుకు చనిపోయి 70 సంవత్సరాలు అంటే మాకంటే ఎక్కువ బాగా బతుకా కదంటే ఆయన అంటున్నాడు, నా కొడుకు నా కూతురు ఎవరు నన్ను చూడట్లేదండి, నాది అంతా పట్టుకెళ్ళిపోతున్నారు. ఆఖరికి పెన్షన్ వచ్చిన పెన్షన్ కూడా తీసుకుని పోతున్నారు, కానీ సరైన నాకు కూడెడతలేదు, అయ్యగారు ప్రార్థన చేయండి అంటాడండి. గుండు తరుక్కుపోతుంది. ఒక వ్యక్తి నన్ను చనిపోవాలని ప్రార్థన చేయడం నేను ప్రార్థన చెయ్యాలా, లేదంటే అతను ఏం చేయాలి? ప్రభు చిత్తం అది చూసుకుంటాడు. అది అలాంటి స్థితిలోకి వచ్చేసిన రోజులు కూడా వస్తాయి. అప్పుడేం చేస్తావు? నీ పరిస్థితి మార్పు కావాలి, నీ యొక్క జీవన విధానం మారాలి. లేకపోతే క్యారా అడ్రస్ ఏంటో మనకు తెలియదు. ఇంకొక వైరస్ రాబోతుంది, అమెరికాలో పుట్టింది, అక్కడ ఇంకా లాక్డౌన్లోనే ఉంది, జరుగుతున్నాయి. రాబోయే దినాలు ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. కానీ
చనిపోయే లోపల ఈ రక్షకుని ఒక్కసారి నీవు అంగీకరించి దేవుళ్ళకు వచ్చి మరణించు. సహోదరి సహోదరుడా, ఇక్కడ జీవం ఉంది తప్ప నీకు ఎక్కడ జీవము లేదు. ఇక్కడ నిత్య జీవం ఉంది, ఎక్కడ నిత్య జీవం లేదు. ఇక్కడ సజీవమైనటువంటి సాక్షిగా నిలబడు. దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకో. ఈ దేవుడి చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా దేవా, నీకే స్తోత్రములు తండ్రి. ప్రభా ఇంతకాలం మా జీవితాన్ని వ్యర్థంగా గడిపోం తండ్రి. ప్రభా మా జీవితాలు ఏదో ఉన్నతంగా ఉన్నాయనుకుంటున్నాం, కానీ ప్రభా కష్టాల్లో శ్రమల్లో అనుభవించుకొని ఈ లోకం మా శాశ్వతం, మాకు శాశ్వతమైన నీ నిత్య జీవం తండ్రి. ప్రభా నా స్థితిని మార్చావు తండ్రి. నాకు వచ్చిన కష్టాలు, నాకు ఒక ట్రైనింగ్, నాకు వచ్చిన కష్టాల వల్ల నీకు దగ్గర అయ్యాను ప్రభా. ఈ లోకము, ఈ లోక దరిద్రము నుంచి మేము అందరం బయటికి రావాలి తండ్రి, రావాలి. సరైనటువంటి ప్రభా చాలామంది ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా. నశించిపోయిన ఆత్మలు నరకానికి పోతాయి తండ్రి. ప్రభా నీవు ఇచ్చిన ఆత్మది నీ దగ్గరికే రావాలి, నీ స్తుతించాలని ఆశతోనే కదా ప్రభా నీ కుమారుని మా కొరకు రక్తం చిందించావు తండ్రి. సిలువలో కాచిన రక్తము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా, పాపులుగా ఉన్న మమ్మల్ని నీతిమంతులుగా చేసిన దేవా, నీ సిలువ రక్తానికి సమాధానం ఏంటంటే ప్రభా మేము ఇంకా లోకంలోనే బ్రతుకుతున్నాం తప్ప నీ వైపు చూడలేకపోతున్నాం తండ్రి. ఈ లేక వ్యర్థమని ప్రభా గ్రహించుకోవాలి తండ్రి. ఇది అశాశ్వతం తండ్రి. ప్రభా మా నేత్రాలు తెరవండి రాత్రికాల సమయంలో. ప్రభా మమ్మల్ని ప్రభా మీ కృపను బట్టి మమ్మల్ని కనికరిస్తూ వస్తున్నారు తండ్రి. నీ కనికరం లేకపోతే మేము ఏపైపోతుంది తండ్రి. దేవా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకి మారు మనసు దయచేయండి, నీ సన్నిధానంలోకి నడిపించండి ప్రభా. ఎంతకాలం ఈ బ్రతుకు తండ్రి, వ్యర్థమైన బ్రతుకు తండ్రి. మనుషులు నమ్ముకోకూడదు తండ్రి, రాజులు నమ్ముకోవాలి, అందరూ మోసగాళ్ళు, అందరూ చనిపోతారు ప్రభు. కానీ మమ్మల్ని నీ సన్నిధానంలోకి చేర్చుకోవడానికి నిజమైన దేవుడు నువ్వు తండ్రి. అలా అంగీకరించిన వారిని ప్రభా ఈ రాత్రికాల సమయంలో ఎందుకో ప్రభా ప్రేరేపణ కలిగించండి ప్రభా. నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని పంచుకున్నంతప్పుడు నా జీవితంలో జరిగిన మేలు యథార్థ సంఘటనని మీకు తెలియజేశాను తండ్రి. ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, ఆశీర్వదించి నీ కృపా కటాక్షం ప్రతి బిడ్డ మీద ఉంచమని మా ప్రభువైన నజరేతుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.